హాయ్ అండి, ఫ్యామిలీ స్టార్ షాహీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ పెసరట్టు ఉప్మా అల్లం చట్నీ. ఇది బ్రేక్ఫాస్ట్ మాది. నేను పెసలు తీసుకున్నాను. దీన్ని రాత్రి నానపెట్టుకున్నాను. రాత్రి నానపెట్టుకున్న పెసల్ని బాగా నీట్గా కడిగి ఒక జార్లో తీసుకున్నాను. ఆ జార్లోకి 2 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసి, కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ అయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడైతే పెసరట్టుకి పిండి రెడీ అయిపోయింది. దీన్ని మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. అందులో 2 అంగుళాల అల్లం వేసాను. తర్వాత వెల్లుల్లిపాయలని ఒక 6 వెల్లుల్లిపాయలు వేసుకున్నాము. దాన్ని కొంచెం వేయించుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. మినప్పప్పు కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇందులో కొంచెం కూడా ఈ చింతపండులో కొంచెం కూడా ఒక ముక్క చింత పిక్కలు లేకుండా చూసుకున్నాము. నేను కారం ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాము. కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 కప్పు బెల్లం వరకు తీసుకున్నాను. దీన్ని కొంచెం సేపు వేయించిన తర్వాత ఇందులో కొంచెంగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే ఇది మొత్తం కొంచెం థిక్ అయ్యేటట్టు చూసుకుందాం. ఇది అల్లం చట్నీ చాలా బాగుంటుందండి పెసరట్టులోకి. బయట హోటల్లోకి వెళ్ళి తినే కంటే ఇంట్లోనే చక్కగా చేసుకొని తింటే కొంచెం ఓపిక చేసుకుంటే బాగుంటుంది. చాలా టేస్ట్ కూడా వస్తుంది, హైజీనిక్ కూడా ఉంటుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాము. దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనికి తిరగమూత వేయాలి కదా చట్నీకి. దీంట్లో అన్ని కావాల్సిన ఆవాలు, జీలకర్ర, కొంచెంగా పచ్చిశనగపప్పు, తర్వాత కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేసుకొని తిరగమూత పెట్టేసుకున్నాము. చూడండి, అల్లం చట్నీ రెడీ. ఇప్పుడు ఉప్మా కోసం కొంచెం 1 గ్లాసు ఉప్మా రవ్వ తీసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. దాన్ని సైడ్ పెట్టేసుకొని రోస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూను ఆయిల్ వరకు వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని ఆ ఉప్మా రవ్వను అందులో వేసుకొని, ఇది సింపుల్గా చేసుకోవాలండి. ఎక్కువగా వేరుశనగ పప్పులు ఇవన్నీ వేసుకోకూడదు, డిస్టర్బెన్స్గా ఉంటుంది కొంచెం. అంటే ఇది పెసరట్లో లోపల పెడతాం కదా, అందుకని అది డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండకూడదు. అందుకని సింపుల్గా చేసేసుకోవాలి. ఇంకా పెసరట్టు వేసుకున్నాము. చూడండి నీట్గా. ఇందులో నేను కొంచెం బియ్యం పిండి కానీ ఏదైనా నేను వాడలేదు. ఆవు నెయ్యితో పెసరట్టుని ఎప్పుడు నెయ్యితో వేసుకుంటే బాగుంటుంది. పెసరట్టు టేస్ట్గా ఉంటుంది, హెల్త్ కూడా మంచిది కదా. చూడండి, సెకండ్ వైపు టర్న్ చేసుకుందాం తిప్పి. తర్వాత తిప్పుకున్న తర్వాత ఈ ఉప్మాని ఈ పెసరట్టులోకి వేసేసుకొని ఇట్లా సైడ్ తిప్పేసుకోవాలి. చూడండి నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నట్టు అల్లం చట్నీతో ఇది తింటే ఎంతో టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. హోటల్లో తినే కంటే ఇంట్లో ట్రై చేయండి. మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫ్యామిలీ స్టార్ షాహీస్ కిచెన్ని